వందే మాతరం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. ఎంకి పెళ్లి సుబ్బు చావుకు వచ్చిందా? ఈ సామెత ఎక్కడైనా విన్నారా? ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్లో పీపుల్స్ పార్టీ సీనియర్ నాయకుడు నబీల్ గబూల్ పరిస్థితి అలానే ఉందట. దురంధర్ 2 సినిమాతో ఒక వింతైన చిక్కుల్లో పడ్డాడట ఈయన. మొన్నటి వరకు ఒక సినిమా పాత్రను తనదేనని గర్వంగా చెప్పుకున్న ఈ రాజకీయ నాయకుడు ఇప్పుడు అదే పాత్ర తనది కాదని చెబుతూ మరో పక్క హడలి చచ్చిపోతున్నాడు. దీనికి అంతటికి కారణం మీ అందరికీ తెలుసు, ఇటీవల విడుదలైన దురంధర్ 2. ఇక దురంధర్ మొదటి భాగం విడుదలైనప్పుడు అందులోని క్యారెక్టర్ మీకు అందరికీ తెలుసుగా, జమీల్ జమాలి తన జీవితం ఆధారంగానే రూపొందించబడిందని నబీల్ గబూల్ గట్టిగా ప్రచారం చేసుకున్నాడు. టీవీ ఇంటర్వ్యూలలో కూడా చాలా సిగ్గుపడుతూ అవును నిజం, ఇప్పుడు నన్ను అందరూ నబీల్ అని కాకుండా జమీల్ జమాలి అని పిలుస్తున్నారు అంటూ తెగ మురిసిపోయాడు. తన పాపులారిటీ పెరిగిందని భావించిన ఆయన ఆ సినిమా సక్సెస్ను తన ఖాతాలో వేసుకునే ప్రయత్నము చేశాడు. అయితే తాజాగా విడుదలైన దురంధర్ 2 చూశాక నబీల్ గబూల్ పరిస్థితి ఒక్కసారి తలకిందులైంది. ఈ సీక్వెల్లో జమీల్ జమాలి పాత్రకు సంబంధించిన కొన్ని చీకటి కోణాలు, నెగిటివ్ షేడ్స్ బయటకు రావడంతో ఆయనలో వణుకు మొదలైంది. ఇప్పుడు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఆ సినిమాకు నాకు సంబంధమే లేదు, జమీల్ జమాలి పాత్ర నాది కానే కాదు అంటూ మొత్తుకుంటున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ రాజకీయాల్లో ఉన్న గందరగోళ పరిస్థితుల దృష్ట్యా నబీల్ గబూల్ భయం వెనుక బలమైన కారణమే ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. సినిమా పాత్ర తనదేనని ఆయన గతంలో ఒప్పుకోవడంతో ఇప్పుడు పాక్ ఆర్మీ మరియు అక్కడి నిఘా సంస్థలు ఆయనపై కన్నేసినా కన్నయ్యొచ్చునని కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అక్కడి అడ్మినిస్ట్రేటివ్ ఆయనను అదుపులోకి తీసుకొని గట్టిగా విచారించే అవకాశం ఉందని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. మొత్తానికి ఒక సినిమా పాత్రను క్రెడిట్ కోసం తనదని చెప్పుకొని ఇప్పుడు అదే పాత్ర వల్ల తన ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు నబీల్ గబూల్. ఏదేమైనా ఇలాంటివన్నీ కూడా మన దురంధర్ 2తో సాధ్యమైనవి. ఇక్కడే కాదు, పాకిస్తాన్లో కూడా వణుకు పుట్టిస్తోంది. అంటే సినిమా మామూలుగా లేదు. వెంటనే థియేటర్స్కి వెళ్ళి చూసేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. ప్రతి వీడియోను చూడండి, దాని ద్వారా వ్యూవర్షిప్ పెరుగుతుంది. చూసి వదిలేయడం కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి మాకు సహకరించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.